స్కామ్. ఎంతసేపు అందరూ టికెట్లు రూమ్లు అవే చూస్తారు, కాదు, పెద్ద స్కామ్. నెలకి గత అధికార పార్టీకి 75 నుంచి 80 లక్షలు వెళ్తుందండి. 75 నుంచి 80 లక్షలు మఠాల ద్వారా వసూలు చేసి ఇద్దరు వ్యక్తులు, తిరుమలలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు 75 నుంచి 80 లక్షలు స్థానికంగా ఉన్న నాయకులకి, తిరుమలలో పోలీస్ అధికారులకి, టీటీడీ అధికారులకు ఇస్తున్నారట గత 4 సంవత్సరాలుగా. అంటే దాదాపు 25-30 కోట్ల డబ్బు. ఇవన్నీ ఇది ఎవరు డబ్బులు ఇవ్వండి? భక్తుల్ని బెదిరించి మోసం చేసి తీసుకున్న డబ్బులు. మఠాల్లో రూములు తీసుకోవాలంటే రికమెండేషన్ 3,000 వాడికి ఇవ్వాలి, 3,000 ఇంకోటికి ఇవ్వాలి, 2,000 ఇంకోటికి ఇవ్వాలి. భక్తులు పైకి వస్తారు, ఇబ్బంది పడతారు. ఈ మఠాల ప్రక్షాళన చేయాలి. నిజమైన మఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వాలి. ఆయన ఉంటాడు, శిష్యుడు కూడా ఉంటాడు, ఆయనకి వాడికి ఇచ్చుకోండి. వాడు ఎవడో 4వ వాడు, 5వ వాడు, గుజరాత్ వాడు, మహారాష్ట్ర వాడు, ఎక్కడెక్కడ చూసి ఉన్నారు మఠాలు పెట్టుకొని. తిరుపతిలో మనం ఇంతమంది ఉన్నారు, ఒకరు ఉద్యోగంలో మఠాలు ఉద్యోగీలు ఉన్నా మన స్థానంలో ఉద్యోగీలు. ఎందుకంటే విషయాలు బయట వస్తాయి కదా, ఏం జరుగుతుందో బయట పట్టుకొస్తారు. హిందీ వాళ్ళను, గుజరాత్ వాళ్ళను, అస్సాం వాళ్ళను, పాకిస్తాన్ పట్టుకొచ్చి పెడతారు. ఎందుకంటే వాడి విషయాలు తెలియదు ఏం జరుగుతుంది లోపల. కాబట్టి ఇప్పుడు కానీ దీన్ని కానీ సరిదిద్దకపోతే తిరుమల మఠాల కేంద్రంగా అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను వెళ్ళి చూసాము, దాదాపు మేము ఒక 12-13 మఠాలు చూసాం ఢిల్లీ లోపల. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. కొన్ని అయితే సీరియల్ కూలిపోయేలాగుంది. దాడు పెళ్లి చేస్తారు అంటే ఈఓ గారిని కలిసి వెంటనే పనికొచ్చే మఠాలు పెట్టుకొని మిగతా మఠాలు కొట్టేయండి సార్, లేదంటే భక్తులు ఇబ్బంది పడతారు. చాలా పెద్ద స్కామ్ ఇది. ఇది ఒక రాకెట్, మఠాల ముఠా రాకెట్. ఇది వేరే రాకుండా దీని మీద మేము పెద్ద ఉద్యమం చేయబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మఠాల పేరుతో చేస్తున్న అన్యాయం, అవినీతి మొత్తం బయట పెడతాం. నిజంగా భక్తులు, తిరుమలకు వచ్చిన భక్తులు తిరుమలలో దేవుని దర్శనం చేసుకోవాలి. లేని పక్షాన వాళ్ళకి రూములు దొరకకపోతే ఈ మఠాల కేంద్రంగా నిజమైన భక్తులకి 1000-500 రూమ్ ఎంత వాటా ఇవ్వాలి. నిజంగా వాళ్ళకి ఎందుకు మఠాలు ఇస్తారండి? భజనలు చేసుకోమను, అన్నదానాలు చేయమని మఠాలు ఇస్తారు.